హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధానంగా రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వాడి వేడిగా అభ్యర్థులు పోటాపోటీగా ఖచ్చితంగా మాకు టికెట్లు కావాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు పార్టీల చుట్టూ కూడా తిరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. ప్రధానంగా నిరుద్యోగుల సమస్యల పట్ల నేనున్నాను, నిరుద్యోగిగా నేను పడ్డ బాధ ఇంకెవరూ పడకూడదంటూ కూడా ఒక వ్యక్తి తెర మీదకి వచ్చారు. ఆయనే ముసుగు రమణారెడ్డి. ఆయన అమిగోస్ ఐఏఎస్ అకాడమీ కూడా ఒక ప్రైవేటు విద్యా సంస్థను కూడా ఆయన స్థాపించారు. దాని నుండి అనేక మందికి కూడా హెల్ప్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. నిజంగా నాకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని సమస్యలకు పరిష్కార దిశగా ముందుకు వెళ్తాననేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. నిజంగా ఆయన ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, నిజంగా గెలిస్తే ఏం చేస్తారు అన్ని విషయాలు అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ముసుగు రమణారెడ్డి అంటే ఎవరు? ముసుగు రమణారెడ్డి అంటే ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం హుస్నాబాద్ లో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి వ్యవసాయం చేసి తర్వాత కానిస్టేబుల్ చేసుకుంటేనే డిగ్రీ చేసి డిగ్రీ అనంతరం ఇది కానిస్టేబుల్ కాదు, మనం ఇంకా ఏదైనా సాధించాలని చెప్పి నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎల్ఎల్బి చేసుకుంటూ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యడం జరిగింది. తర్వాత అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమం వల్ల నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అప్పటి వరకు నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మనం వేచి చూడకుండా ఇంకేదో సాధించాలని చెప్పి నేను ఇన్స్టిట్యూట్ దానికి అనుబంధంగా హాస్టల్స్, రెస్టారెంట్ స్థాపించి ఇంత తక్కువ సమయంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి నేను ఒక రైతుగా ఉండి ఈ స్థాయికి వచ్చి అదే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించుకుంటూ ప్రిపేర్ అయిన నేను గ్రూప్ 2 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటరియట్ లో జాబ్ చేస్తూ ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ గా కొనసాగుతా ఉన్నాను. అది నా నేపథ్యం. ఇంకొకటి ఇందులో అంటే రమణారెడ్డి ఎవరు అని అంటే, ఇది నాకు ఒకటి కష్టపడే రమణారెడ్డి, ఒక సమస్యల పట్ల స్పందించే రమణారెడ్డి, సేవ చేసే రమణారెడ్డి. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకు ఓన్లీ కోచింగే కాదు, వసతిని హాస్టల్స్ లో వసతి తిరిగిన చాలా మందికి హెల్ప్ చేసి పూర్ పీపుల్ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలిసిన వాడిగా. అంటే ఎలా తెలుసు అంటే మీరు ఏమైనా అనుభవించారా? తప్పకుండా అండి. మాది ఒక సాధారణ రైతు కుటుంబం. నేను అంటే నాకు ఐడియా లేదు కానీ నాకు ఊహ తెలిసే నాటికి మా నాన్న మేము రెడ్డిస్ అయినప్పటికీ మా ఫాదర్ పాలేరుగా ఉండేనట. అటువంటిది మా ఫాదర్ నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోతే నేనే స్వతహాగా వ్యవసాయం చేసుకుంటూ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ అయిపోగానే కానిస్టేబుల్ జాబ్ చేస్తూ కానిస్టేబుల్ లో ఉండే ఆ కష్ట సుఖాలు, ఆ డిసిప్లిన్ అనేది అలవర్చుకొని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసుకుంటూ ఒక విద్యార్థిగా ప్రిపేర్ అవ్వకుంటూ, అంటే ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వేచి చూసి సామాన్య విద్యార్థులు ఎంత స్ట్రగుల్ అయ్యారో దగ్గర నుండి చూడడం జరిగింది. కాబట్టి ప్లస్ నాకు వ్యక్తిగతంగా నాకు సమస్యలు ఉండే, ప్లస్ ఈ నోటిఫికేషన్ రావడం వల్ల సమస్యలు డిలేగా నోటిఫికేషన్ రావడం వల్ల సమస్యలను నేను నాతో ఉండే విద్యార్థుల సమస్యల దగ్గర నుండి చూడడం జరిగింది. అటు ఉస్మానియాలో కానీ ఇటు అశోక్ నగర్ లో కానీ. ఓకే, అంటే సమస్యలు చూడడము ఎదుర్కోవడమే కాదు, ఎలక్షన్స్ అంటే మీలాంటి యువకులు ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా తెర మీదకి వచ్చి ఖచ్చితంగా అంటే వాళ్ళందరి సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తే బాగానే ఉంటది. కానీ ఎలక్షన్స్ అనే వరకే ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో ఏ ఎలక్షన్ చూసినా కానీ ఒక చిన్న సర్పంచ్ ఎలక్షన్స్ కి వెళ్ళినా కూడా లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. అట్లాంటిది ఒక 4 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎలక్షన్స్ అని అంటే భారీ మొత్తంలో ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితి. నిజంగా అంత పరిస్థితి ఉందంటారా? మరి నేనైతే అంటే ఓన్లీ డబ్బుల వల్లనే గెలుస్తారు అనేది నేనైతే 100% నమ్మ. నేను ఎలక్షన్స్ లో ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా పాలిటిక్స్ లోకి, ప్లస్ ఎమ్మెల్సీ పోటీ చేద్దాం అనుకున్నప్పుడు మా మిత్రులు ప్లస్ శ్రేయోభిలాషులు మా గురువులు చాలా మంది మరి నీ దగ్గర అమౌంట్ అంతగానో ఉందా, ఇప్పుడు లక్షలు కోట్లనే ఖర్చు అవుతుంది, నువ్వు భరిస్తావా అంటే మనం అంటే అందరం అదే విధంగా ఆలోచిస్తున్నాం కాబట్టి అలా ఉంది. మనం ఒక నూతన ఒరవడి సృష్టించాలి. రాజకీయాలలో యువతరానికి ఒక కొత్త దిక్సూచిగా వండుకుంటూ ఏమి లేని సామాన్య ప్రజలగిన రాజకీయాలు ఏ విధంగా చేయొచ్చు, ఒక వ్యక్తిత్వం, కష్టపడే తత్వం, సమస్యల పట్ల స్పందించే స్వభావం, వేగంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేసే తత్వం ఉంటే సరిపోతుంది. కానీ డబ్బులే ప్రధానం కాదనేది ఒకటి మనం సూచించాలి అనేది ఒకటి.
ఇంకొకటి నేను మొదటి నుంచి కింద కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ పట్ల అభిమానంగా ఉండే వ్యక్తిని కాబట్టి, కాంగ్రెస్ అంటే నాకు గౌరవం కాబట్టి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధమైన అంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఉద్యోగులు నిరుద్యోగుల పట్ల ముఖ్యంగా సరే ఆ ప్రభుత్వం టాపిక్ తీసుకుంటున్న- వచ్చేద్దాం. ఆ టాపిక్ కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ ఏం చేసింది, టిఆర్ఎస్ ఏం చేసింది, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఓకే ఏమనుకుంటున్నారు అనేది ఆ టాపిక్ ఓకే. అంటే ముందుకు వెళ్దాం. కానీ ప్రధానంగా అదే ఎలక్షన్స్ నేను అదే వచ్చేసరికి నేను అదే అంటున్నా, డబ్బులు మాత్రం ఏ విధమైన అంటే విద్యావంతులు ముఖ్యంగా ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే. మీరు అనుకుంటున్నారు అంటే గత ఎలక్షన్స్ అనుభవాలు చెప్తా ఉన్నాయి. ఓకే ఒక్కొక్క అంటే నార్మల్ ఒక ఓటర్ తీసుకునే డబ్బుల కంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఒక్కొక్క గ్రాడ్యుయేట్ దాదాపు 3,000-4,000 రూపాయలు తీసుకున్నారు అనేది కూడా ప్రధానంగా మనం ప్రధాన వార్తాపత్రికలలో చూసాం. చాలా చోట్లలో మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న పరిస్థితి. అంత అవేర్నెస్ ఉన్న వాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారు. ఇంత వేల మందికి మీరు డబ్బులు పంచి మీరు గెలుస్తారు అనే నమ్మకాన్ని ఎట్లా, అసలు ఆ ధీమా ఎక్కడ నుండి నేను వచ్చింది? నిజంగా ఖచ్చితంగా నేను గెలుస్తానని నమ్మకం ఉంది. ఒక అంటే సరే డబ్బులు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడం అది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక వ్యక్తిత్వాన్ని ఒక మంచితనాన్ని, సమస్యల పట్ల స్పందించే స్వభావాన్ని ఇంతకుముందు అని చెప్పిన కదా, అవన్నిటి ముందు డబ్బులు అయితే పనిచేయాలనుకుంటాను. ఈ రోజులు డబ్బులు 4,000 ఇస్తే ఒక అంటే బయటకు వెళ్తే ఒక ఫ్రెండ్స్ తో లంచ్ కి అయిపోతుంది. ఆ లంచ్ కొరకు పట్టభద్రులు, మళ్ళీ గ్రాడ్యుయేట్స్, ఇలా ఉపాధ్యాయులు, మేధావులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాటిని వాటికి లొంగరు. నిజాయితీగా ఆనెస్ట్ గా సర్వీస్ చేసే వాళ్ళకే వేస్తారు. ఎప్పుడైనా డబ్బులను తోని మంచితనాన్ని కొనలేము అని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా డబ్బులతో సంబంధం లేకుండా మనం ఉన్న ఇప్పటి వరకు మనం చేసిన పనులేంది, మన వ్యక్తిత్వం ఏందనేది ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటా ఉన్నా. సార్ ఇంత చెప్తున్నారు, ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ఏం నమ్మకం ఉంది మీకు? ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్. అంటే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండడం, కాంగ్రెస్ వాదితో ఉండడం, నా కాంగ్రెస్ లో సత్సంబంధాలు ఉండడం ఒకటి అయితే, నేను కష్టపడే తత్వం, నా వ్యక్తిత్వం, క్యారెక్టర్ వల్ల ఏ విధంగా చెక్ చేసుకున్నా నాకు ఖచ్చితంగా నాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నమ్మకం ఉంది. అందులో భాగంగా నేను కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుల గారిని మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, దామోదర రాయ నరసింహ గారిని, బట్టి విక్రమార్క గారిని, జగ్గారెడ్డి గారిని, జీవన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు నీలాంటి యువకుడు, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి రాజకీయాలకు రావడం అభినందనీయమని వాళ్ళు అభినందించారు. అదే విధంగా నాతో చర్చించిన విధానం, నన్ను అడిగి తెలుసుకున్న ఆ పద్ధతి, అవన్నీ చూస్తే ఖచ్చితంగా నా పైన ఇస్తారని పూర్తి విశ్వాసం ఉంది నా కాంగ్రెస్ నుంచి. రైట్. అంటే ఒకవేళ టికెట్ వస్తే అద్భుతమే, రాకపోతే పరిస్థితి ఏంటి? రాకపోతే ఇంతకుముందుకు మీరు అన్నదానికి ఇదిగిన కొనసాగింపే అనుకోవచ్చు. ఎందుకంటే నాకు వస్తుందని నమ్మడానికి ఇంకొక బలమైన కారణంగానే మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానంగానే ఉంటది. అదేమంటే నేను కాంగ్రెస్ కి ఫస్ట్ నుంచి విధేయంగా ఉంటాను, కాంగ్రెస్ వాదిని కాబట్టి నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుంది అని నేను 100% నమ్ముతున్నా. ఒకవేళ రాని పక్షంలో పార్టీ ఎవరు సూచిస్తే వాళ్ళ యొక్క విజయానికి నేను కృషి చేస్తా తప్ప స్వాతంత్రంగా కానీ వేరే పార్టీ నుంచి అలాంటి ఆలోచన లేదు. నేను కాంగ్రెస్ పార్టీ లాయల్ గా ఉంటా, ఆ విషయం వాళ్ళకి తెలుసు. ప్లస్ నేను ఆ విధంగా ప్రామిస్ చేసిన కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ రావడానికి ఈ విషయం నాకు దోహదపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. అంటే మహామహులు ఉన్నారు, ఖచ్చితంగా అందరూ పోటీ పడుతున్న నేపథ్యంలో మీకే వస్తుంది అనేది ఎట్లా, ఎంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? అదే చెప్పిన కదా సార్, ఇంత ముందుకు అంటే నేను ఎక్కడ ఫెయిల్ కాలేదు. నాకు ఏ విధమైన రిమార్క్స్ వ్యక్తిగతంగా గానీ, సొసైటీ పట్ల మనం చేసిన కార్యక్రమాలలో గానీ, ప్లస్ నేను ఒక ఎంప్లాయీని అయి ఉన్నా, ఒక నిరుద్యోగిగా ఉన్నా, ఇప్పుడు నిరుద్యోగుల సమస్యల పట్ల వాళ్ళు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఉన్నా, వాటి పట్ల స్పందించే స్వభావం ఉంది. ఇవన్నీ నాకు తెలిసినంతగా దాదాపు ఎవరికి తెలియదేమో అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు వ్యక్తిగత సమాచారం కానీ, మనం సొసైటీ పట్ల ఉంటున్న విధానం కానీ, నేను ఎంప్లాయీగా గత 6 సంవత్సరాలుగా సెక్రటరియట్ లో పనిచేస్తున్నా కాబట్టి అందరూ అక్కడ పనిచేసే పిఎస్లు ప్లస్ ఓఎస్డీలు వాళ్ళందరూ వ్యక్తిగతంగా నాకున్న పరిచయాల ద్వారా నా గురించి తెలుసుకోవడం వాళ్ళకి ఈజీ. కాబట్టి అవన్నీ నాకు టికెట్ రావడానికి దోహదపడతాయి అనుకుంటున్నాను. రైట్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంటే ప్రధానంగా వాళ్ళు ఎలక్షన్ లో తక్కువ సీట్లతోటి ఓడిపోవడం ఒకటైతే, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ని వీటిని కూడా వాళ్ళు తక్కువగా చూడరు, ఖచ్చితంగా గెలవడానికే ప్రయత్నిస్తారు.
మీకు టికెట్ ఇచ్చినా కూడా అంతకంటే అంటే దాంట్లో కూడా చాలా స్పోర్టీగా తీసుకొని అగ్రెసివ్గా ముందుకు పోతున్న సందర్భం కనబడుతుంది. వారందరిని ఎట్లా తట్టుకోగలుగుతారు మీరు? అంటే నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా నాకున్న ఈ నాకున్న ఈ మంచి పేరుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ విధానాలను నేను బీఆర్ఎస్ తట్టుకోలేదు అనుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి ఇందులో బీఆర్ఎస్ గాని బీజేపీ గాని తట్టుకోలేవని నా అభిప్రాయం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని నోటిఫికేషన్స్ లేకుంటే నియామకాల భర్తీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 1 year లోనే పెండింగ్ నోటిఫికేషన్ అన్ని క్లియర్ చేసి దాదాపు 54,000 భర్తీలను పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఏప్రిల్ మేలో మళ్ళీ వేకెన్సీని గుర్తించి గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీకిన ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఆ విధమైన ప్రకటన గిన మన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి గిన ఉంది. ఉద్యోగుల పట్ల ఇది నిరుద్యోగుల విషయం అయితే ఉద్యోగుల పట్ల గిన ప్రభుత్వం ప్రజాస్వామిక ధోరణిలో ఉంటూ ఉద్యోగులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడానికి, ఉద్యోగ సంఘాలు గిన స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ అంతర్గతంగా ఎన్నికలు జరగడానికి, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండడానికి తోడ్పడుతుంది. కాబట్టి అదేవిధంగా మేధావులు గిన ప్రజాస్వామిక విధానాలను ఈ అణచివేత ధోరణులను కాకుండా ప్రజాస్వామిక విధానాలను సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇటు ఉద్యోగులు, అటు నిరుద్యోగులు, అటు మేధావులు అందరికీ పట్టభద్రుల్లో కాంగ్రెస్ పట్టం కడతారు. కాబట్టి దానికి నా సొంత ఇమేజ్ గిన కొంత తోడవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ వస్తే నేను ఖచ్చితంగా 100% గెలుస్తానని నమ్మకం ఉంది. రైటింగ్. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సీరియస్ అలిగేషన్ చేస్తూ ఉంది. మీరు నిరుద్యోగుల సమస్య అంటే ఇష్యూస్ కి సంబంధించి మేము 54,000 ఉద్యోగాలు ఇచ్చామని మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ అంటుంది గతంలో మేము నోటిఫికేషన్స్ చేసినప్పుడల్లా కూడా కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అసలు మేము అయినప్పటికీ కూడా 94,000 ఉద్యోగాలకు పైగా మేము భర్తీ చేశాము. నిరుద్యోగుల అంటే ఇప్పటికీ ప్రతి ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ 1 year దాటిపోయినా కూడా 54,000 ఉద్యోగాలు అని చెప్పుకుంటుంది. అయినా కూడా పూర్తిగా భర్తీ చేయలేని పరిస్థితి. అది కూడా మేము ఇచ్చిన నోటిఫికేషన్లతోటే ఇప్పుడు భర్తీ చేసిన సందర్భం కనపడతా ఉంది. అంతేగాని వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్తా ఉంది. దీన్ని ఎట్లా డిఫెండ్ చేయగలుగుతారు మీరు? ఏం చెప్తారు? అయితే ఒకటి ఇక్కడ అది మరి బీఆర్ఎస్ ఆ స్టేట్మెంట్ అనేది అది పూర్తిగా వాళ్ళ అసమర్థతకు నిదర్శనం. ఎందుకంటే 54,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అని మీరు అన్నారు. ఇప్పుడు అది వాస్తవమే. కానీ అది భర్తీ చేయకపోవడం అనేది, వాళ్ళు భర్తీ చేయని విషయం వీళ్ళు భర్తీ చేసి చూపించారంటే వాళ్ళ ఒక ఎవరి సమర్థులో ఇంట్లో మీరే ఆలోచించాలి. ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఆలోచించాలి. ప్రతి దానికి కాంగ్రెస్ అడ్డుపడ్డది. తప్పు అండి. ఇప్పుడు కోర్టులో అంతిమంగా అది ఒకటి దాన్ని ఏమంటారు బదనాం చేయడం తప్ప అది 100% అవాస్తవం. అట్లంటే ఇప్పుడు కమిట్మెంట్ లేదు ఫస్ట్ వాళ్ళకు. ఒకసారి పేపర్ లీకేజీలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడలే కదా. 10 సంవత్సరాలలో గ్రూప్ 1 నోటిఫికేషన్ 3 సార్లు పోస్ట్ పోన్ చేయడం, ఇంప్రెషన్ తీసుకోకపోవడం వల్ల ఉద్యోగం క్యాన్సిల్ అయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే కదా. అంటే వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం తప్ప ఇంట్లో అది ఏం లేదు. వాళ్ళు చేయని పని వీళ్ళు చేసారు. అది మనం మొదటనే అక్కడ కాంగ్రెస్ కమిట్మెంట్ అనేది కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళు చేయని పని చేసిన వాళ్ళు ఒక 1 year లోనే రాబోయే 5 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు నెరవేర్స్తారనేది ఉద్యోగులు, నిరుద్యోగులు పూర్తి విశ్వాసం కొద్ది ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగుల పట్ల ప్లస్ నిరుద్యోగుల భర్తీ పట్ల, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ ఫ్రెండ్స్ కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ కాంగ్రెస్ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ముస్కు రమణారెడ్డి యొక్క బలం ఏంది అంటే ఏం చెప్తారు? నా బలం కమిట్మెంట్, నిజాయితీ, విషయం పట్ల స్పందించే స్వభావం. ఒక విషయం తీసుకున్నా అంటే అది దాన్ని సాధించే వరకు వదలను. ప్లస్ నాకు ప్రతి విషయాన్ని ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఏ విధమైన ఒక ప్లాన్ ప్రకారం, పకడ్బందీ ప్లాన్ ప్రకారం వెళ్తా ఉంటా. ఎక్కడిగినా ఎవరికి ఎదుటి వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకుండా నా యొక్క బలాలను ప్రదర్శించుకుంటూ వెళ్తా ఉంటాను. ప్లస్ నాకు ఆ కష్టపడే తత్వం ఉంది, ఆ నిజాయితీ ఉంది, ఆ సమర్థత ఉంది. కాబట్టి నాకు ఖచ్చితంగా నాకు ఇప్పటివరకు నేను దాంతో పాటుగా నాకు ఉన్న మిత్రులు ప్లస్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళంతా నాకు నా యొక్క నా తత్వాన్ని చూసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ గురువులు, పెద్దలు నాకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి వాళ్ళందరూ నాకు సహకారాలు అందిస్తారు. కాబట్టి నేను ఖచ్చితంగా అది నాకు చాలా పెద్ద బలం.
బలహీనత? బలహీనత అంటే ఎదుటి వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని ఒక్కొక్కసారి కొంచెం వెనకడుగేస్తా ఉంటాను. ఓకే. అదే బలహీనత. కొన్ని విషయాలు పోనీలే అన్నట్టు చూచున్నట్టు తప్పు జరుగుతా అంటే గిన ఎదుటోళ్ళు మాట్లాడే తప్పు అని తెలిసినా గిన పోనీలే ఇక వాళ్ళు నీకు మాట్లాడడం ఎందుకులే అని వదిలేస్తా ఉంటా. అది ఒక్కొక్కసారి మనల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకే. సరే కానీ అంతిమంగా మాత్రం వాళ్ళు అర్థం చేసుకుని ఏదో ఒక రోజు మన పట్ల సానుకూలంగా ఉంటారని అర్థం చేసుకుంటాం. రైట్. అంటే రమణారెడ్డి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఒక టాక్, నిజమేనా? రేవంత్ రెడ్డి గారు నాకు అంటే డైరెక్ట్ లేరు, కొంత నాకు సంబంధించిన వాళ్ళు, మా గురువులు పెద్దలు కొంత ఆశీర్వాదం ఉందని చెప్పిన కదా, వాళ్ళ ద్వారా మాత్రం నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారిని నా బయోడేటా వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. ఒకసారి రేవంత్ రెడ్డి గారిని నేను కలవడం జరిగింది. కాబట్టి నాకు రేవంత్ రెడ్డి గారి సంపూర్ణ మద్దతు అయితే ఉంటది ఖచ్చితంగా. అది నాకు పూర్తి విశ్వాసం ఉంది. రైట్. అంటే ఒకవేళ టికెట్ ఇస్తే ఏం చేస్తారు? టికెట్ ఇచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు? టికెట్ ఇచ్చిన తర్వాత అంటారా, గెలిస్తే అంటారా? టికెట్ ఇచ్చిన తర్వాత గెలుస్తారు, గెలిచిన తర్వాత ఏం చేస్తారు నిరుద్యోగులు? అదే నేను ఇంత ముందుకు చెప్పినట్టు నాకు నిరుద్యోగుల పట్ల ప్లస్ ఉద్యోగుల పట్ల, ఎందుకంటే నేను 2011 నుంచి 2006 నుంచి కానిస్టేబుల్ ఉన్నప్పటి నుంచి 2019 నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నేను నిరుద్యోగుల బాధలు అంటే దాదాపు 13 సంవత్సరాల నిరుద్యోగుల బాధలను స్వయంగా అనుభవించిన, చూసిన. ప్లస్ 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగుల యొక్క బాధలు, ఉద్యోగుల యొక్క సమస్యలు అది దగ్గరుండి చూసిన. ఈ రెండు విషయాలు చూసిన వ్యక్తిగా నాకు పూర్తి అవగాహన ఉంది. ప్లస్ నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేసిన, ప్లస్ నీ వాటిపైన స్పందించిన, ఇప్పటి వరకు కొంత సేవ చేసిన. కాబట్టి ఏమేం చేయాలనేది క్లారిటీ నాకు పూర్తిగా ఉంది. నిరుద్యోగుల విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, స్టడీ సర్కిల్స్ ఎట్లా ఉన్నాయి, మారుమూల ప్రాంతాల వాళ్ళు కోచింగ్ సరైన మెటీరియల్ దొరకక ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ప్లస్ స్టడీ సర్కిల్లో నాణ్యమైన విద్య ఎంతవరకు అందుతుంది, దాన్ని ఇంకెంతవరకు డెవలప్ చేయొచ్చు, వాళ్ళకి ఇచ్చేవలసిన మెటీరియల్ ఎంతవరకు అందుతుంది అనేది, ప్లస్ వాళ్ళకు శిక్షణ అనంతరంగా ఎగ్జామ్స్ అపియర్ అయ్యే ముందు మాక్ టెస్ట్లు, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ అవి ఇంకా ఏ విధంగా చేసి వాళ్ళ ముందుకు తీసుకొచ్చేవాళ్ళ అనేది ఒకటి నాకు పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా స్వతహాగా మాకు ఇన్స్టిట్యూట్ కింద ఉంది కాబట్టి నేను అందులో ఒకవేళ అందకుండా ఇంకా మారుమూల ప్రాంతాల నుండి పూర్తి మారుమూల ప్రాంత ప్రజలు ఎవరైనా పేదలు ఉంటే ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఆల్రెడీ ఇప్పటికే చేస్తా ఉన్నాం. ఇంకా అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం, మారుమూల ప్రాంతాల వాళ్ళకు ఇక్కడికి వచ్చి వసతి గృహాల్లో ఉండి చదువుకోలేని వాళ్ళకి ఆన్లైన్లో మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం, అలాంటి ప్రణాళికల ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉంటాను. ప్లస్ అదేవిధంగా నాకు ఉద్యోగుల పట్ల ఉద్యోగులు వాళ్ళ వేతనాల విషయంలో కానీ, వాళ్ళ పెండింగ్ బిల్స్ విషయంలో కానీ, వాళ్ళకు ఉండవలసిన స్వేచ్ఛాయుత వాతావరణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలపైన ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఎలా వాళ్ళ సమర్థంగా ఇంకా పనిచేయడానికి ఏం చేయాలనేది కింద నాకు కొంచెం దానిపైన అవగాహన ఉంది కాబట్టి వాళ్ళపైన ఉంటా. వీటితో పాటుగా వ్యక్తిగతంగా నాకు ఒక సమస్య పట్ల, ఒకరి బాధ పట్ల స్పందించే తత్వం ఎక్కువ. కాబట్టి నేను ఆ గ్రాడ్యుయేట్స్ నన్ను గెలిపిస్తే ఆ ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు ఏ సందర్భంలో నాకు ఫోన్ చేసినా, కలిసినా వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తా, శాతనైనంత వరకు నాకు సహాయం చేస్తా. ఒకవేళ నా నుంచి కాకుండా వ్యక్తిగతంగా నా నుంచి కాని ఉంటే ప్రభుత్వ పరంగా కానీ, ఇంకేదైనా వ్యవస్థల పరంగా కానీ, లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పరంగా కానీ, వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కానీ, లేకుంటే ఫీజుల విషయంలో కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉండి నేను 4 జిల్లాల ప్రజలతో నిరంతరం మమేకమైతూ వాళ్ళకి అందుబాటులో ఉండుకుంటా వాళ్ళ వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను, బలంగా నమ్ముతాను. రైట్ అండి, థ్యాంక్ యూ. నిజంగా మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలి, ఆ లక్ష్యాల దిశగా మీరు వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు టికెట్ ఇచ్చి మీరు గెలిచి ఖచ్చితంగా విద్యారంగ సమస్యలే కాదు, ఇటు నిరుద్యోగుల సమస్యల పైన కూడా నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూడా మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.